ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకి ఇది వచ్చింది, షేర్ చేశారు మన సబ్స్క్రైబర్సే. మోడల్ టెంప్లెట్ ఫర్ ఇంటర్నల్ అసెస్మెంట్ అండ్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్, ఇంటర్నల్ అసెస్మెంట్ ప్లస్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకేనా, మనకి మొత్తం 30 మార్కులు ఏమో ఇంటర్నల్స్కి ఉన్నాయి. సో అందులో చూడండి, ఫస్ట్ ఇంటర్నల్ 15 మార్క్స్, సెకండ్ ఇంటర్నల్ 15 మార్క్స్. ఈ ఫస్ట్ ఇంటర్నల్లో మనకి నార్మల్గా 10 క్వశ్చన్స్ 5 మార్క్స్, ఎంసీక్యూస్ 10 క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అదొక 5 మార్క్స్. ఇంకో 5 మార్క్స్ నార్మల్ ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి, 1 మార్క్ ఈచ్, మొత్తం 15 మార్క్స్ ఇవి ఉన్నాయి. ఇవి ఓన్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎంసీక్యూస్ ప్లస్ సింగిల్ షార్ట్ ఆన్సర్స్. ఇవి రాసిన తర్వాత సెకండ్ ఇంటర్నల్కి కొంచెం వేరే ఉంది. 1 సెమినార్ ప్రజెంటేషన్ 5 మార్క్స్. సెకండ్ ఇంటర్నల్లో సెమినార్ ఉంటుంది, ఒకటే సెమినార్ ఉంటుంది ఒక్క సెమ్కి ఒకటే సెమినార్ ఉంటుంది. ప్రతి సెమ్కి సెమినార్ ఈజ్ నథింగ్ బట్ ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని గురించి మనం ఒక 10 పేపర్లు రాసి వాళ్ళకి సబ్మిట్ చేసి అక్కడ మీరు ఒక 5 మినిట్స్ దాని గురించి మాట్లాడాలి. సో అదే సెమినారు. కొంతమంది ఏమో వాళ్ళు టాపిక్స్ ఇస్తారు, కొంతమంది ఏమో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటారు టాపిక్. సో మా టైంలో అయితే మేమే ఏదో ఒక చాప్టర్ ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని సెమినార్ ప్రజెంటేషన్ ఇచ్చినాము. దానికి 5 మార్క్స్ ఉంటుంది సెకండ్ ఇంటర్నల్కి. ఇక నార్మల్గా సెకండ్ ఇంటర్నల్కి ఇవి ఒక 10 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, 10 మార్క్స్ ఇచ్చారు. సో ఈ మీ డిపార్ట్మెంట్ని బట్టి సెకండ్ ఇంటర్నల్ మీకు సెమినార్ అయితే అందరికీ ఉంటుంది. మరి ఇంటర్నల్ ఎగ్జామ్స్ 10 మార్కులు, మళ్ళీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అట్లా ఇస్తారా, లేదంటే ఇగో వీళ్ళకి ఇచ్చినట్టు రిపోర్ట్ రైటింగ్, లేదంటే ఏదైనా బుక్ రివ్యూ, ఆర్టికల్ రివ్యూ ఇట్లా ఇస్తారా అనేది అది మీ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదొక 10 మార్క్స్కి ఇస్తారు. ఇంకో 5 మార్క్స్ వచ్చేసి సెమినార్ ప్రజెంటేషన్. మొత్తం ఇవి 15 మార్క్స్. ఫస్ట్ ఇంటర్నల్కి 15 మార్క్స్. ఫస్ట్ ఇంటర్నల్లో ఇప్పుడు మీకు రాసేది నార్మల్గా ఎంసీక్యూస్ కానీ ఇవన్నీ కానీ ఆల్రెడీ ఇచ్చే ఉన్నారు, మీకు అయిపోయినాయి ఆల్రెడీ ఇంటర్నల్స్, ఫస్ట్ ఇంటర్నల్స్. ఇక మోడల్ క్వశ్చన్ పేపర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ మొత్తం 70 మార్క్స్కి ఉంటుంది. 70 అవి ప్లస్ 30, ఇవి ఒక 100 మార్క్స్ మొత్తం పేపర్కి. మనకి 100కి ఈజీగా పాస్ అయిపోతాం. సో ఫస్ట్ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, ఇవి ఒక 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి 60 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్. ప్రతి క్వశ్చన్కి 12 మార్కులు, 5 క్వశ్చన్లు రాయాలి. జస్ట్ 5 క్వశ్చన్సే రాయాలి. ఈచ్ క్వశ్చన్స్కి 12 మార్కులు ఉంటాయి, మొత్తం 60 మార్క్స్ వస్తాయి. ఇది లాంగ్. ఇది సింపుల్గానే ఉంటుంది, ఎందుకంటే మీకు 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏఆర్బి, ఏ నన్న రాయాలి, బి నన్న రాయాలి. అంటే 2 క్వశ్చన్లలో ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి. అట్లా మీకు ప్లస్ అనిపిస్తుంది. మీకు చదివింది మీకు తెలిసిన దానిలో వచ్చిందంటే సింపుల్గా పాస్ అయిపోతారు. ఈ సెకండ్ క్వశ్చన్ కూడా ఏఆర్బి, థర్డ్ క్వశ్చన్ కూడా ఏఆర్బి, ఫోర్త్ క్వశ్చన్ కూడా ఏఆర్బి, లాస్ట్ క్వశ్చన్ కూడా ఏఆర్బి. సో ఇది లాంగ్ క్వశ్చన్స్ 60 మార్క్స్, షార్ట్ క్వశ్చన్స్ 10 మార్క్స్, 70 మార్క్స్ సెమిస్టర్ ఎగ్జామ్. ఎందుకంటే ఆల్రెడీ మీకు మీ గ్రూప్లలో షేర్ చేసే ఉంటారు, కానీ చెప్తున్నా నార్మల్గా. మళ్ళీ కొంతమంది అడిగిర్రు, కామెంట్ చేసారు సెమిస్టర్ ఎట్లుంటుందని. మొత్తం లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్ క్వశ్చన్స్ ఇట్లా ఇస్తారు, 2 ఇస్తారు, 1 రాయాలి. అట్లా ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు లాంగ్ క్వశ్చన్స్. అవి 60 మార్క్స్ వస్తాయి. అన్ని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇవి కూడా ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఇవి కూడా అన్ని అటెంప్ట్ చేస్తే అంతే 70 మార్క్స్ ఉంటుంది పేపర్. ఈజీగా మీకు 30-40 మార్క్స్ నార్మల్గా మొత్తం పేపర్ అటెంప్ట్ చేసి కావాలి. సో 15 ప్లస్ పేపర్స్ 15 to 20 అట్లా మినిమం నింపితే సరిపోతుంది. నార్మల్గా పేపర్స్ నింపాలి, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకంటే అది రాయొద్దు కదా, కొంచెమన్నా ఉండాలి సబ్జెక్ట్ నాలెడ్జ్. సో దీనికి సంబంధించింది ఇది అంతే చెప్పాలనిపించింది, చెప్పిన. బికాస్ ఇది కూడా ఇన్ఫర్మేషన్ మేబీ వచ్చి ఉంటుంది కానీ చేసిన వీడియో. ఓకే, ఉంటా మరి, సైనింగ్ ఆఫ్.